నమస్కారం. నేను మీ విజయలక్ష్మి. భగవంతుడి లీలల్లో మునిగి తేలడం అనేది కూడా పూర్వజన్మ సుకృతమై ఉండాలి. ఎందుకంటే చాలామంది భక్తులు ఉన్నారు ప్రపంచం మీద, లేరని కాదు. కాకపోతే అంతకన్నా నీచులు ఉన్నారు. ఆ నీచత్వాన్ని వదిలేసి మన మనసు అన్నింటికి దారితీస్తుంది. ఆ మహాదేవునైనా శ్రీకృష్ణునైనా మన మనసులో లగ్నం చేసుకొని హరే కృష్ణ అంటూ ప్రతిరోజు ప్రతినిత్యము స్వామిని వేడుకుంటూ ఒక గంట కేటాయించుకోవాలి. ఆ స్వామిని ఆరాధించడం కోసం. స్వామి లీలలు ఎన్నో కదా. ఒకసారి కృష్ణుడి గురించి చెప్పుకుందాం. కృష్ణుడి గురించి చెప్పుకోవాలంటే కృష్ణుడు ఎక్కడ పుట్టాడు? సిరసాలలో పుట్టాడు. దేవకి వసుదేవుడి గర్భమందున పుడితే కంసుడు తన 8వ గర్భమందున ఆకాశవాణి పలికింది. కృష్ణుడు కంసుడు చెల్లెలకు పెళ్లి చేసి సాగనంపేటప్పుడు ఆకాశవాణి పలికింది, ఓ కంస, తన గర్భమందున నిన్ను వధించి వారు జన్మిస్తున్నారు. నీ సోదరి పట్ల అంత ప్రేమ ఏంటి అన్న తర్వాత అప్పుడు సోదరిని చంపేస్తా అన్నాడు ఆ కంస మహారాజు. అంటే వసుదేవుడు తన స్నేహితుడు, కంసుని స్నేహితుడు కంస మహారాజా, నీ సోదరిని చంపితే స్త్రీ హత్యపాతకం చుట్టుకుంటుంది. పైగా నువ్వు మహారాజు, ఈ స్త్రీ హత్యపాతకం నీకు తగదు అని తనను ఆదేశించి, నీకు పుట్టే పిల్లలే కదా నీ ప్రాణగండానికి, అప్పుడు మా పిల్లలు పుట్టేటప్పుడు నీకు ఇచ్చేస్తాం, కానీ మమ్మల్ని వదిలేయండి అన్న తర్వాత దేవకి వసుదేవులను కారాగారంలో బంధించారు కంస మహారాజు. అప్పుడు శ్రీకృష్ణుడు పుట్టకముందే తన మరణానికి నిశ్చయించి పెట్టాడు కంస మహారాజు. అలాంటి కంసుని వధించి 125 ఏళ్ళు తను బ్రతికాడు. ఈ మహాభారత యుద్ధం జరగకూడదని ఈ కృష్ణ భగవానుడు కౌరవులను పదే వేడుకుంటూ అర్థించుతూ అలమటిస్తూ పంచపాండవులు జూజంలో ఓడిపోయిన తర్వాత కూడా 5 ఊళ్ళో నిమ్మని రాయబారిగా వెళ్ళి 5 ఊళ్ళు వాళ్ళకిస్తే వాళ్ళు వాళ్ళ బతుకుతారు. అంటే దుర్మార్గులైన దుర్యోధన ధృతరాష్ట్రపుత్రులు 5 ఊళ్ళను కూడా వీళ్ళకి ఇవ్వకుండా ఆ శకుని ఇవ్వనియ్యలేదు. ఎందుకంటే ఆ శకుని పంతం పట్టాడు కదా, వీళ్ళ వంశాన్ని సర్వనాశనం చేద్దామని. దానివల్ల మహాభారతం జరిగింది. మహాభారతం గురించి చెప్పాలంటే ఒక మహాసముద్రం. ఎంత సముద్రంలో మనం ఎంత తెలిసిన, ఎంత చెప్పుకున్న, ఎంతే పునీతులు ఉన్నారు. మన మనసుని భారతం వైపు మళ్ళించి కొత్త చెప్పుకోవడం, కొత్త వినడం, చాలా మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడడం మన ప్రతి ఒక్క భారతదేశంలో పుట్టిన స్త్రీ పురుషుల ధర్మం, సనాతన ధర్మం వర్ధిల్లాలి. జై 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 శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. అయితే విషయం ఏమిటంటే తనను చిన్నప్పుడే తనకు మరణం నిశ్చయించి ఉన్నా కూడా భగవంతుడైన మానవ రూపంలో ఉన్నాడు కదా, ఎన్నింటినో తప్పించుకుంటూ సదా శ్రీకృష్ణుడు మంచి మాటలే పలుకుతాడు. సదా యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా తన యుద్ధానికి రథసారథిగా వెళ్ళేటప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటాడు. ఏ మనిషికైనా కష్టం వచ్చినప్పుడు 2 విధాలుగా ఆలోచించుకోవాలి. ఈ కష్టాన్ని మనం ఎలా బయటపడాలి, మనం ఏం చేస్తే కష్టం వచ్చింది, ఎలా చేస్తే తగ్గిపోతుంది అని 2 ఆలోచించుకొని ఒకరికి ద్రోహం చేసి బతకడం గొప్ప కాదు, ఒకరికి అన్యాయం చేసి బతకడం అనేది ప్రతి మనిషికి గొప్పే కాదు. కాలం ఎలాగో గడుస్తుంది, ప్రపంచంలో కుక్క కూడా బతుకుతుంది. సో ఏంటంటే మనం బతకాలి, మనం 10 మందికి ఆదర్శంగా ఉండాలి, కొన్ని కష్టాలను ఓర్చుకోవాలి, నీతి నిజాయితీతో ధర్మ మార్గంలో నడుచుకుంటూ పోతే ఆ భగవంతుడు మన ముందుండి నడిపిస్తాడు. ఇది జగమెరిగిన సత్యం. నేను చెప్పేది కూడా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆ శ్రీకృష్ణుడు అన్ని కష్టాలు పడి కూడా మహాభారతాన్ని ధర్మస్థాపన కోసమై చెప్పాడు. ఆ భారతంలో నేను కొన్ని పదాలు, కొన్ని పుస్తకాలని కొంచెం తీసుకుంటూ చెప్తున్నాను. వినండి ప్లీజ్, నన్ను ఆదరించండి. ఇట్లు మీ విజయలక్ష్మి. చాలా ఉంది చెప్పడానికి, చాలా నా జన్మే సరిపోదు. కాకపోతే నేను భక్తురాలని కాబట్టి చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాను. ఆ ఆనందమే వేరయ్యా. ఏ ప్రతి కష్టం వచ్చినా నేను ఆ భాగవతం గురించి తెలుసుకొని మీరందరూ కూడా, నా సోదరి మనులందరూ స్త్రీలు ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఒక విషయం తెలుసా, ప్రతి స్త్రీని ఆ పరమేశ్వరుడు కానీ ఈ కృష్ణయ్య గారిని గౌరవిస్తారు. మనకు ఎదురయ్యే ఇంట్లో మన ఫాదరు, మన అన్నయ్యనో, మన భర్తనో, మన పిల్లలు వినకపోతే ఆ భగవంతుడు కూడా మన మాట వినడని అస్సలే అనుకోవద్దు.
ఆ ద్రౌపదికి అడుగడుగున ఎలా శ్రీకృష్ణుడు ఉన్నాడో మనందరికి కూడా ఆడపడుచులు కూడా మనం వింటే ఉంటాడు. ఈ ప్రతి కష్టాన్ని తనకు పంచుకోవాలి. అన్నా నేను ఇలాంటి దేవా, నేనైతే శ్రీకృష్ణుడు అన్నయ్యతో పూలుస్తాను, అన్నయ్య అంటాను. అన్నయ్య నాకు ఇలాంటి కష్టం వచ్చింది, ఆ ద్రౌపదిని కూడా మీరు కాపాడారు కదా, నన్ను కాపాడండి అని నా భారం అంతా తన పాదాల మీద వేస్తాను. ప్రతిరోజు పూజ చేసుకుంటాను. ఈరోజు దినచర్య నీ భారంగా నీ పాదాల దగ్గర పెట్టాను. ఇక నా యోగక్షేమం నీదే కృష్ణ అంటాను. ఎందుకంటే కృష్ణుడు నేను అన్నయ్యగా భావిస్తాను కదా. పార్వతీ పరమేశ్వరుడు నా తల్లిదండ్రులకు చెప్పుకోలేని విషయాలన్నీ అన్నయ్యకి చెప్పుకుంటాం కదా. అందుకోసం శ్రీకృష్ణుడు అంటే నాకు ఇష్టం, చాలా ఇష్టం మా అన్నయ్య. అయితే ప్రతి స్త్రీ అన్నయ్య పుట్టిక నుంచి మొదలు చచ్చే వరకు అందరికీ ఉంటాయి. సమస్యలు లేని జీవితం లేదు. సమస్యలు లేని వాళ్ళ ఈ డబ్బు మా సొంతం, మాకు ఎక్కువ డబ్బు ఉంది అనుకుంటారేమో. నీచానికి వెళ్ళిన 100 మంది కౌరవులు ఎలా వెళ్ళిపోయి చనిపోయారు. డబ్బున్నా కష్టాలున్నా మనకన్నా భగవంతుడే గొప్ప. కాలం కలిసి వచ్చింది మనకు ఈరోజు. ఇంకా మా అంత గొప్పవాళ్ళు లేరని అనకూడదు. ఒకరిని కించపరచడం, కష్టాల్లో ఉన్న వాళ్ళని, సమస్యల్లో ఉన్న వాళ్ళని మీరు ఒడ్డుకు చేర్చుకున్నా పర్వాలేదు, కానీ కష్టాలు ఉన్న వాళ్ళని చూసి ఎగతాళి చేయొద్దు. మళ్ళీ ఒకటి, నీకేం చేత కాదని ఏ పిల్లల్ని అనొద్దు, పెద్దవాళ్ళని అనొద్దు. ఎందుకంటే వాళ్ళ టాలెంట్ వాళ్ళు చూపెట్టుకునేసరికి ఎవరైతే వాళ్ళు మీకు ఏం లేదన్నారో వాళ్ళు తట్టుకోలేరు, నిలబడలేరు వాళ్ళ ముందు. దానికి నేనే నిదర్శనం. నీకేం చేత కాదు అంటే ఎప్పుడో 7వ తరగతి చదువుకున్న అమ్మాయిని అంచెలంచెలుగా ఎదుగుతూ ఇక్కడ B.Ed వరకు వచ్చాను. ఓకే.